ఏ గుర్తు తక్కబడది అది చెప్పని ఆగే వాళ్ళు మొన్న సకినాలు చేసి తగ్గించిపోయి ఇప్పుడే ఓట్లు వేయడానికి పువ్వు గుర్తు కోయడానికి మొత్తం గట్టె పళ్ళు పొట్ట కొరికి కోపంగా ఉండరు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ మీద బీఆర్ఎస్ వాళ్ళ మీద అవునా కాదా ఏ గుర్తు తక్కబడది ఏ గుర్తు ఇట్లా చూపట్రాదు ఇట్లా చేతులు ఉన్నోళ్ళే ఎత్తురక లేకుంటే వస్తాను లేకుంటే నేను ఇప్పుడు చెప్పొచ్చినాడా పువ్వు ఏమవాడిది ఏమవాడిది పైసలు కావాలన్నా వద్దా అబ్బో వద్దంట వీరు ఇప్పుడు మీరు చేతు ఎత్తి ఇట్లా దింపకుంటే మీ త్రిజర్లో ఉన్న పైసలు మొత్తం నాకు వస్తాయి మీరు ఇంట్లో పోయి బీరువాలు చూసుకుంటే మీ పైసలు మొత్తం ఖాళీ నాకు వస్తాయి ఇట్లా అన్నారనుకో నా దగ్గర అయితే పైసలు లేవు రేవంత్ రెడ్డి గారి దగ్గర కేసీఆర్ దగ్గర ఉన్న పైసలు మొత్తం మీ బీరువాలకు వస్తాయి రావాలి వద్దా వస్తారు ఎత్తురక ఏ గుర్తు గట్టి ఎత్తురక అమ్మాయి పోతా పైసలు పోతాయి బంగారం పోతుంది ఎత్తు ఏ గుర్తు ఏ గుర్తు పువ్వు గుర్తు కదా ఆయన రాత్రి పోయి బీరువాలు చూసుకొని పైసలు లేకుంటే మరి రావణ్ణకు ఫోన్ చేయకూరి మళ్ళీ వట్టి అంటున్నా జోకి చేస్తున్నారు అంతే మళ్ళీ ఏమే బండి సంజయ్ వచ్చి పైసలు రేవంత్ రెడ్డి పైసలు కేసీఆర్ పైసలు అయితే కేసీఆర్ సార్ మంచిగా తాగి అంటున్నాడు మంచి ఆరాంసే ఏం రంది లేదు రమ్మని ఏం లేదు ఇక మరి రేవంత్ రెడ్డి సార్ అయితే చెప్పి మోసపుట్టున్న మాటలు చెప్పి పీకిండు ఇక ఓట్లు ఎలక్షన్లో వచ్చిండు కదా వచ్చిండా ఓట్లు వేసిర్రా గీ డాక్ షాప్ ఏడి డాక్ షాప్కి ఏమో మంచిగా అన్నం ఉంటాడు మంచోడు అందరికీ మంచిగా వైద్యం చేస్తుండు అని చెప్పి ఓటు ఏంరక్క ఏంరన్నా మొత్తుకుంటే ఓటు వేసిర్రా ఏ పార్టీకి ఓటు వేసారు చేతి గుర్తుకి వేస్తే ఆ బస్ మాస్టర్ ఆ మస్తం వచ్చి మీ నెత్తి మీద మీ చెయ్యి మీ నెత్తి మీద పెట్టి పికిరా లేదా ఏమో ఎందుకు కొట్టేసారు చెప్పాక ఎందుకు కొట్టేశారు తొందర ముగిస్తా మీకు ఎన్న ఓడుతుంది తొందర ముగిస్తా ఎందుకు వేసారు చెప్పాక అగో మా మీ స్థానం వచ్చారు నాకు అక్కడే నాగార్జున నాకు ఎవడాడు అక్కడ ఎందుకు వేసారు చెప్పాక ఎందుకు వేసారు 2500 ఇస్తాంటే గుద్దుతుంది అబ్బా ఇని పడ్డాయా ఓట్లు 2500 ఇచ్చిర్రా మీ బ్యాంక్ అకౌంట్ చూసుకున్నారా పడ్డాయి కావచ్చు అకౌంట్ చెక్ చేసుకున్నారు అకౌంట్ పడ్డాయి కావచ్చు పడ్డాయా 2500 రూపాయలు ఇస్తాంటే గుద్దుతుంది ఇయ్యకపోయా ఇప్పుడు 4000 రూపాయలు ఇచ్చిర్రా 4000 రూపాయలు పెన్షన్ ఇచ్చిండా పాయే మీకు బంగారం ఇచ్చారు తులం బంగారం మంచిగా మెత్తున్నాయి ఒక్కొక్కరు మెడ తులంతో వెంబడ పైసలు పొట్టున్నాయి ఒక్కొక్కరు మెడ తులం కిలో బంగారం పెడుతుంది కాంగ్రెస్ వాళ్ళు ఏలే అవి వాళ్ళు ఇచ్చుడు కాకిదాలే వాడు ఇచ్చుడు అది మనకు గుంజుకోపోకూడదు వాళ్ళు తులం బంగారం ఇయ్యకపోయా స్కూటీలు ఇచ్చిండా మరి పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిండా మరి ఏమి ఇవ్వకుంటే మరి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఓటు వేస్తారా ఇప్పుడు వేస్తారా ఏమనంటే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు గుడి చూపడతారు గుడిజుడు మరి గుడి ఏమైనా వేస్తుండా అంటే ఆ కేసీఆర్ సార్ గిట్నే 500 కోట్లు ఇస్తామన్నాడు ఒక్క పైసలే ఆయనతో పీకే ఇంట్లో వండే ఇప్పుడు ఇక్కడున్న లీడర్లు అందరూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ గుడిని చూపడుతున్నారు ఆ గుడిలో ఏమవుతుందో ఏమో తెలియదు గుడి రాతితో కట్టాలక్క గుడి దేనితో కట్టాలి రాతితో కట్టాలి వీళ్ళు మొత్తం కాంక్రీట్ సిమెంట్తో గుడి కడుతున్నారు అది తప్ప కాదా ఇవాళ మనం ఇల్లు కట్టుకుంటే బాత్రూమ్ ఏడగట్టాలి దేవుని రూమ్ ఏడగట్టాలి బెడ్రూమ్ ఏడగట్టాలి డ్రాయింగ్ రూమ్ ఏడగట్టాలో అన్ని వాస్తు చూసి కట్టుకుంటాం అవునా కాదా ఆ గుడి సాంప్రదాయం లేదు ఆగమ శాస్త్రం లేదు వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట ఏం కడుతుందో ఏమవుతుందో ఏం తెలియదు ఆ గుడి నుంచి 2 సంవత్సరాల నుంచి వాళ్ళు మోసం చేస్తుంటే మీరు 2500 రూపాయలు మర్చిపోయారు 4000 రూపాయలు మర్చిపోయారు తులం బంగారం మర్చిపోయారు మళ్ళా కాంగ్రెస్ వచ్చి మీటింగ్ పెట్టి మేమే అధికారంలో ఉన్నాం 3 సంవత్సరాలు మేమే ఉంటాము అని వాళ్ళకు ఓటేస్తే 2 సంవత్సరాలు ఏం బీకేనాడు 3 సంవత్సరాలు ఏం చేస్తారక చెప్పరాదు 2 సంవత్సరాలు ఒక్క పైసా వేములవాడకి ఇచ్చిర్రా ఒక్క పైసా ఇచ్చిర్రా మేము ఏమి ఇచ్చినామో మీకు బుక్లెట్ కొట్టించి పంచినాం మీ అందరికి ఏమి ఇచ్చినామో మీకు చూపెట్టినాం ఇవాళ అంటారు బండి సంజయ్ ఏం చేసిండంటే అక్క కరీంనగర్ పోయి కరీంనగర్ చుట్టాలు ఉన్నారు కదా కరీంనగర్ అద్దలక మెరిపిస్తున్నా 1600 కోట్ల రూపాయలు కరీంనగర్ తీసుకొచ్చిన ఎందుకంటే ఆడ బెరిచి తీసుకొచ్చిన ఈడ తీసుకొద్దామంటే నాకు ఇస్తలేరా తీసుకొద్దామంటే బెదిరిస్తారు తీసుకొస్తలేరు పైసలు తీసుకొస్తే బండి సంజయ్కి పేరు వస్తుందట పేరు కోసం చూస్తారా
నేను అభివృద్ధి చేస్తా అంటే చేయనిస్తలేరు. అరే నరేంద్ర మోడీ సార్నే ఇంతవరకు వెమ్లవాడకు ఎప్పుడు కూడా దేశ ప్రధాని రాలే. నేను మొట్టమొదటిసారి నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి రాజన్న ఆశీర్వాదం ఇప్పిస్తే అదే నరేంద్ర మోడీ గారు నాకు చెప్పారు, ఏ బండి సంజయ్ నేను వెమ్లవాడకు వచ్చిన వెమ్లవాడ దక్షిణ కాశీ అంటారు, ఆ వెమ్లవాడ రాజన్నను దర్శించుకున్న వాటి ఆ వెమ్లవాడను అభివృద్ధి చేయడానికి నేను పైసలు ఇస్తా. కానీ ఒక్క విషయం వెమ్లవాడలో చెప్పు, ఈ మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వాడల్లో పువ్వు గుర్తుకు ఓటేమను, నేను నిధులు ఇస్తా, వెమ్లవాడను అద్దం లెక్క మెరిపిస్తా అని చెప్పి ఇవాళ నరేంద్ర మోడీ గారు చెప్పారు కాబట్టి ధైర్యంగా వస్తున్నా. ఇప్పుడు కాంగ్రెస్లకు ఓటేస్తే ముఖ్యమంత్రి ఏమన్నాడు, ముఖ్యమంత్రి మాకు తండ్రి లాంటోడు, నా తలకాయ నరికినా ఒక్క పైసా లేదు అంటున్నాడు. నా తలకాయ నరికినా ఒక్క పైసా లేదు కాబట్టి మీకు 2,500 రూపాయలు ఇస్తాడు, 4,000 రూపాయలు ఇస్తున్నాడు. ఇక 3 సంవత్సరాలు ఏం చేస్తాడు, ఏం చేయడు. ఇక బీఆర్ఎస్ వాళ్ళు కట్టిన బ్రిడ్జ్ 2 సార్లు కూలింది, కాళేశ్వరం ప్రాజెక్టు కూలింది, మల్లన్న సాగర్ కూలింది, చెక్కు డ్యాంలు ఉన్నాయి, లాస్ట్కి బ్రిడ్జ్ కట్టక ముందే కూలింది. అందుకే పాపం అండి కేసీఆర్ ప్రభుత్వమే కూలిపికింది.